సార్ ఇప్పుడు చూసినట్లయితే సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఎక్కడ చూసినా రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీ సెంటర్ చాలా సంచలనం సృష్టిస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? రామ్ గోపాల్ వర్మ గారు చాలా ధైర్యవంతుడు. తీశాడు, ఓకే, ఆయన చాలా బెస్ట్ తీశాడు, కరెక్ట్ నిజాలు తీస్తున్నాడు ఆయన. ఎందుకంటే పవర్లో ఉన్న సీఎం రామ్ గోపాల్ వర్మ గారేమో ఒక డైరెక్టరు, సీఎం దగ్గర ఆగడు కదైనా, అది పరిస్థితి. అంటే ఆయన సినిమా ఆపితే ఊరుకోనని చెప్పి కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్జీవి గారు. అంటే ఈ సినిమా ప్రభావం ప్రెజెంట్ ఎలక్షన్స్ మీద ఏమన్నా పడే అవకాశం ఉందంటారు సార్? కళ్ళు మూసుకొని పడుతుందండి. అంటే ఎందుకు అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు సార్ ఈ సినిమా? దాని మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? సినిమా నిజాలు వస్తాయండి, దాంట్లో నిజాలు వస్తాయి బయటికి. అది బయటపడిన తర్వాత మనం కూడా చూసి చెప్పగలుగుతాం. నిజం తీసేయండి ఆయన, అబద్ధం కాదు, చెప్పలేసేయండి, మన అందరికీ తెలుసుది, తెలిసింది నిజం తీసాడు. నిజం తీసినప్పుడు తప్పే ఉంది, చూడాలి. ఇంకా ఎవరైతే తీసినా మనం చూస్తున్నాం కదా, చూద్దాం ఒకసారి. లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ తర్వాత టీడీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? చాలా మటుకు ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఒక ట్రైలర్ చూస్తేనే ఎన్టీఆర్ పరిస్థితిని ఈరోజు ఎంత అధ్వాన్నంగా చంద్రబాబు తొక్కేశాడో ఆ సినిమాలో ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ హ్యాట్స్ ఆఫ్ అండి. నేను జీవిత చరిత్ర ఏంటి, ఆయన ఈరోజు అలా అయిపోవడానికి కామెడీ అంటే ఆ సినిమాలో ఇంకో పాయింట్ కూడా చెప్పాడండి రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్తో. నిన్ను నమ్మినందుకు ఈరోజు నేను అలా అయిపోయానని చెప్పి ఎన్టీఆర్ గారు ఆ పాత్రలో చూపించడం, ఆ ట్రైలర్లో చూపించడం జరిగింది. అది నిజంగా వాస్తవం. నిజంగా ఈరోజు జనాలు నమ్మారు. అంటే లక్ష్మీ పార్వతిని ప్రజలు పాజిటివ్గా తీసుకుని స్వీకరించే అవకాశాలు ఉన్నాయంటారు ఈ సినిమా? ఇక్కడ లక్ష్మీ పార్వతి పాయింట్ కాదు మేడం, ఎన్టీఆర్ గురించి ఆలోచిస్తారు జనాలు. ఎన్టీఆర్కి తోడు లక్ష్మీ పార్వతి. అక్కడ పెట్టింది కూడా టైటిల్ చాలా. వైసీపీ వైపు ఉన్నారు కదా. నేను వైసీపీ గురించి కాదండి, నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నాను. ఆ పార్టీ ఈ పార్టీ గురించి నేను మామూలుగా మీరు క్యాజువల్గా అడిగారు, నేను చెప్తున్నాను. If you like the video, please like us and subscribe Tollywood Nagar.